గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే రియల్మీ నోట్ 12 ప్రో మొబైల్ తీసుకోవాలా లేకపోతే రెడ్మీ నోట్ 13 ప్రో మొబైల్ తీసుకోవాలా లేకపోతే పోకో X6 మొబైల్ తీసుకోవాలా అసలు ఈ మూడింటిని కంపేర్ చేద్దాం ఈ వీడియోలో. ఈ మూడిట్లో ఏ మొబైల్ తీసుకోవచ్చు మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. గేమింగ్ కోసం ఏది బాగుంటుంది, కెమెరాస్ కోసం ఏది బాగుంటుంది, ఓవరాల్గా మీకు అసలు ఏ మొబైల్ వర్త్, ప్రైస్కి వర్త్ మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్స్ని అయితే మొత్తం అయితే కంపేర్ చేస్తాను అనమాట. మొత్తం డీటెయిల్గా అయితే మీకు చెప్తాను. చాలా యూస్ఫుల్ వీడియో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ మూడిట్లో ఏది బెటర్ మొబైల్. ఎందుకంటే ఈ మూడు మొబైల్స్ కూడా మీకు ఎట్ ఏ టైం అయితే లాంచ్ అయినాయి అనమాట. మనకి కొద్దిగా అంటే ఈ మూడు వచ్చేసరికి కాంపిటేటివ్ మొబైల్స్ అనమాట. ఈ మూడింటిని అసలు ఈ మూడిట్లో ఏది తీసుకోవాలనేది మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. గైస్ ఇంక ఈ మొబైల్ ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ ఇందులో పోకో X6, దాంతోపాటు మనకి రెడ్మీ నోట్ 13 ప్రో వచ్చేసరికి మీకు సేమ్ అనమాట. మనకి స్పెసిఫికేషన్స్ పరంగా మీకు రెండు కూడా ఒకటే స్పెసిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. మనకి రెడ్మీ అండ్ పోకో మొబైల్స్ వచ్చేసరికి మీకు ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. మీకు రెండిట్లో కూడా మీకు డిస్ప్లే, కెమెరా, దాంతోపాటు మనకి ప్రాసెసర్ మొత్తం ఒకటే అనమాట. మనకి రియల్మీలో వచ్చేసరికి చేంజ్ అయిపోతుంది. మీకు ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది పోకో X6లో, దాంతోపాటు మనకి రెడ్మీలో వచ్చేసరికి మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మీకు చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట. మీకు గేమింగ్ పరంగా మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. మనకి ఇది రియల్మీలో మాట్లాడుకుంటే మనకి రియల్మీలో 6 Gen 1 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మీకు దీనికంటే కొంచెం తక్కువ అయితే ఉంటుంది అనమాట. మనకి దాదాపు దీనికంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇది 7S Gen అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది, కానీ ఓవరాల్గా మీకు రెండు కూడా మీకు ఓకే అనమాట. మీకు రెండు పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఇస్తాయి అనమాట. మనకి కొంచెం డౌన్ అయితే మనకి రియల్మీ 6 అయితే ఉంటుంది గేమింగ్ పరంగా వచ్చేసరికి, ఓన్లీ పర్ఫార్మెన్స్ పరంగా వచ్చేసరికి. గైస్ ఇంకా మెయిన్లీ కెమెరాస్ విషయానికి వచ్చేస్తే మాత్రం రియల్మీలో కెమెరాస్ అయితే మీకు బెటర్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అయితే యూజ్ చేయడమే జరిగింది. సోనీ కెమెరా సెకండ్ కెమెరా వచ్చేసరికి 30 మెగాపిక్సెల్ సోనీ కెమెరా అయితే పోర్ట్రేట్ కెమెరా అయితే వీళ్ళు టెలిఫోటో లెన్స్ కెమెరా అనేది యూజ్ చేయడమే జరిగింది. మీకు దాంతోపాటు మనకి 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా అనేది యూజ్ చేయడమే జరిగింది. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ బెటర్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి దాంతోపాటు మనకి ఇందులో పోకోలో, దాంతోపాటు మనకి రెడ్మీలో గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో కూడా మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనేది యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, మూడిట్లో కూడా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే యూజ్ చేయడమే జరిగింది మొబైల్స్లో వచ్చేసరికి. మీకు ఇంకా బ్యాటరీస్ విషయానికి వచ్చేస్తే మాత్రం రెడ్మీ అండ్ పోకోలో వచ్చేసరికి 5100 mAh బ్యాటరీతో పాటు 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. రియల్మీలో వచ్చేసరికి మీకు 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మీకు ఓవరాల్గా మీకు ఈ మూడు మొబైల్స్ వచ్చేసరికి సేమ్ అనమాట. మనకి బ్యాటరీస్ పరంగా కానీ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కానీ. మీకు ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే రియల్మీలో వచ్చేసరికి 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట మనకి. అదే మనకి పోకో అండ్ రెడ్మీలో మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయడమే జరిగింది అనమాట. మనకి ఇది డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది పోకో కానీ, మూడిట్లో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది మనకి ఈ మూడు మొబైల్స్లో వచ్చేసరికి. మీకు డిస్ప్లే పరంగా మీకు మూడు కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట మనకి డిస్ప్లే పరంగా వచ్చేసరికి. మీకు ప్రైస్ ఇంకా ఓవరాల్ కంక్లూజన్కి వచ్చేస్తే మాత్రం ఇంకా ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత మనకి అసలు ఇది ఏది బెటరో మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా అనమాట. మనకి మెయిన్లీ ఫస్ట్ రియల్మీ 12 గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 12 ప్రో వచ్చేసరికి మీకు 25,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడం అయితే జరిగింది. 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు. అదే పోకో X6 మొబైల్ వచ్చేసరికి మీకు ఇది 21,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడం జరిగింది అనమాట మనకి. ఇది వచ్చేసరికి 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వస్తుంది అనమాట మనకి. ఈ ప్రైస్కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అదే రెడ్మీ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మీకు సేమ్ రియల్మీ లాగానే 25,999 రూపాయలకి అయితే వస్తుంది. 8GB 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట మనకి. రియల్మీ అండ్ రెడ్మీ కూడా మీకు రెండు కూడా సేమ్ ప్రైజింగ్లో అయితే వస్తుంది అనమాట మనకి. సేమ్ ఇంటర్నల్ స్టోరేజ్లో అయితే వస్తుంది అనమాట మనకి. మీకు కెమెరా బెటర్ కావాలనుకుంటే మాత్రం రియల్మీకి అయితే వెళ్ళిపోండి. మీకు పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్స్ బాగా బెటర్, మాకు పర్ఫార్మెన్సే కావాలనుకుంటే మాత్రం ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అయితే మాత్రం పోకో X6 మొబైల్ అనమాట మనకి. చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మీకు 4000 రూపీస్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు. పోకో రెడ్మీ కూడా మీకు సేమ్ ప్రైస్ అనమాట మనకి. రెడ్మీ నోట్ 13 ప్రో కూడా మీకు రియల్మీ లాంటి ప్రైస్ అయినా ఉందన్నమాట మనకి. కాకపోతే మీకు సేమ్ స్పెసిఫికేషన్స్, పోకోకి రియల్మీకి అసలు ఏం చేంజెస్ అయితే లేవు అనమాట మనకి. రెండు సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది. దాంతోపాటు మీకు పోకో వచ్చేసరికి మీకు హైపర్ ఓఎస్తో అయితే వస్తుంది అనమాట మనకి. నా మొబైల్ కూడా హైపర్ ఓఎస్తోనే వస్తుంది అనమాట. నాది వచ్చేసరికి పోకో F5 మొబైల్,
నేను కూడా హైపర్ వైఎస్ని అయితే యూస్ చేస్తున్నా. చాలా స్మూత్ అయితే ఉంది యూఐ వచ్చేసరికి. మీకు ఓవరాల్గా తీసుకోదగ్గ మొబైల్ అయితే ఈ మూడిట్లో వచ్చేసరికి. మీకు గేమింగ్ కావాలనుకుంటే మాత్రం పోకో X6ని అయితే చూస్ చేసుకోండి. మీకు కెమెరా కావాలనుకుంటే మాత్రం మీరు రియల్మీని అయితే చూస్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్ చేయండి, రివ్యూస్ చెక్ చేయండి, కెమెరాస్ ఎలా ఉన్నాయో మొత్తం డీటెయిల్గా చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇది గైస్ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.